ఇక వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు విజయవాడలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా జైల్లో ఉన్న వల్లభనేని వంశీని పరామర్శించనున్నారు. విజయవాడ గాంధీనగర్ జైల్లో ఉన్న వంశీతో నేడు జగన్ ములాఖత్ కానున్నారు. కిడ్నాప్, దాడి, ఎస్సీ/ఎస్టీ కేసులో వంశీ అరెస్ట్ అయ్యారు. సత్యవర్ధన్ కేసులో ఇప్పటికే 5గురిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టు ఆదేశాలతో విజయవాడ జైలుకు తరలించారు. ప్రస్తుతం విజయవాడ జైల్లోనే వల్లభనేని వంశీ ఉన్నారు. ఇక వల్లభనేని వంశీ కేసులో మిగతా నిందితులు విదేశాలు పారిపోకుండా పోలీసులు ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అనుచరులు కొమ్మకోట్ల రంగాతో పాటు మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఇదే కేసులో కిడ్నాపర్ కారుతో పాటు మొబైల్ని సీజ్ చేశారు. మరోవైపు వంశీ నిందితుడిగా ఉన్న ఇతర కేసులపై కృష్ణా జిల్లా పోలీసులు ఫోకస్ పెట్టారు. గన్నవరం ఎలైట్ హోటల్ దగ్గర జరిగిన దాడి కేసు, హనుమాన్ జంక్షన్లో షాపుల కూల్చివేత కేసులో వంశీ నిందితుడిగా ఉన్నారు. అయితే ఎన్నికల సమయంలో జరిగిన కేసులోనూ వంశీని నిందితుడిగా చేర్చే అవకాశం ఉంది. వంశీ నిందితుడిగా ఉన్న కేసుల్లో పీటీ వారెంట్లు సిద్ధం చేస్తున్నారు. నూజివీడు, గన్నవరం కోర్టులో పీటీ దాఖలు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.